அல்லேலூயா. சொல்லுங்களேன், கர்த்தர் எனக்காக யாவற்றையும் செய்து முடிப்பார். యెహోవా నా కార్యములను సఫలము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కర్తరుకుల్ ప్రియమానవరులే, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బాధ్యత నా బరువు, నా బాధ్యత నీ పాద చింత దించితినే, నీ పాద చింత దించితినే. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను, నా ముందు నిలిపెదను, నా ముందు నిలిపెదను. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదుకు తోడుగా ఉండడం వల్ల అంతకంతకు వర్ధిల్లాడు. యోసేపుకు మీరు తోడుండడం వల్ల వర్ధిల్లాడు. నాయన, ఈ దాసుని చేతులు అప్పగిస్తున్నా. ఈ నూతన సంవత్సరములో యేసయ్యా ఇంతవరకు మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడినటువంటి నీకు వందనాలు అర్పిస్తున్నా. మీరు దీవించండి. కూడి వచ్చిన ప్రతి వారు ఈ 2021వ సంవత్సరములో ఫలించడానికి దయచేయండి. మీ దీవెనలతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. హల్లెలూయా. మరి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నూతన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంతవరకు వాక్యం బోధించారు. 138వ కీర్తన 8వ వచనములో యెహోవా నా కార్యములను సఫలము చేయును. ఒకవేళ 2020 సంవత్సరములో మీ కార్యము సఫలము చేయకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నా కార్యములను సఫలము చేయండి. ఒకవేళ వివాహం కాకుండా ఎదురు చూస్తున్నావా? వివాహమై సంతానం లేక ఎదురు చూస్తున్నావా? ఒకవేళ ఉద్యోగాని కోసం ఎదురు చూసి 2020 వరకు ఎదురు చూసి ఇంకా నీ కార్యము సఫలపరచకుండా ఉన్నదా? 2021వ సంవత్సరంలో నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. నీ చదువు జీవితంలో దేవుడు సఫలపరచబోతున్నాడు. నేను మొదటి ఆరాధన ఐరాల ప్రాంతంలో జీవన్ ప్రార్థన మందిరంలో వాగ్దాన ఆరాధన ముగించి ముగ్గురు, ప్రవీణ్ గారు, డానియల్ బ్రదర్ గారు, మేము వెళ్ళి వచ్చాం. నా దాహము యేసు ఆశీర్వదించి పరిచర్యలో నిలబడి వాగ్దాన వాక్యాలు మాట్లాడాలనేసి ప్రభు నన్ను ఇక్కడికి పంపించాడు. మా ప్రయాణంలో తోడున్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ కార్యము సఫలపరచాలంటే నీ భారము, నీ బాధ్యత ప్రభు సన్నిధిలో నువ్వు దింపాలి. ప్రభు పాదముల దగ్గర దింపాలి.
పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, నీ కార్యము సఫలపరచాలంటే మరి కీర్తనలు 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. చప్పట్లు కొడదా. అతడు చేయినదంతయు సఫలమగును. ఈ 3 గుంపులను విడిచిపెట్టి దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ఎవరైతే ధ్యానము చేస్తారో, చదువుతారో, వాటి చొప్పున చేయి ప్రతివాడు వాళ్ళు చేసేదంతయు కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఎవరు అలెలుయా చెప్పలా? నేను మొదట దేవాది దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. మరి వేదిక మీద కూర్చున్నటువంటి సేవకులకి అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరలా ఒకసారి మీకు మరి చెప్పుచున్నాను, యెహోవా నీ కార్యమును సఫలము చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అప్పుడే అతడు చేసేదంతా కూడా దేవుడు సఫలము చేస్తాడు. వాడు చేసే ప్రతి పని, ఒకవేళ ఇటుకల వ్యాపారమా, ఒకవేళ మరి బిజినెస్సా, ఒకవేళ దేవుని ప్రియమైన వారులారా ఒక చిన్న పని ప్రారంభిస్తావా, నీ కార్యాన్ని దేవుడు సఫలము చేయాలంటే మొదట స్థానము దేవునికి ఇవ్వాలి. అప్పుడే పాటలో పాడాను, నా బరువు నా బాధ్యత నీ పాదము చెంత దించాను, నిన్నే నా ముందర ఉంచానని ప్రభు అని పాట పాడినా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి రాత్రి సమయంలో సహోదరుడా, సహోదరి, అక్క, చెల్లె, తమ్ముడు, నీ కార్యములను యెహోవా సఫలము చేయాలంటే, నీ కార్యములు ఆశీర్వదించాలంటే నిశ్చయంగాను దేవుని మీద ఆనుకోవాలి. యోసేపును అమ్మి వేసిన, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన, అక్కడ అమ్మి వేసిన 12 మందిలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పుచున్నాను, ఎక్కడికి మీరు వెళ్ళినా దేవుడి నీకు తోడు ఉన్నట్లయితే యోసేపును ఆశీర్వదించినట్లు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండములో 39వ అధ్యాయములో మనం చదివినట్లయితే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మరి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండుననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అతని ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించాడు. కారణం, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు దేవుడు తోడుగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించి విడిచిపెట్టకుండా ఆ వాక్యంలో రాయబడినటువంటి ప్రతి వాక్యాన్ని అద్దుకోవాలి. ఆ వాక్యము చొప్పున కట్టబడాలి, నడవాలి. యేసు నీకు అండగా ఉండాలంటే, యేసు నీకు కొండగా ఉండాలంటే, యేసు నీకు కోటగా ఉండాలంటే, యేసు నీకు సైన్యముగా ఉండాలంటే, యేసు నీకు దుర్గముగా ఉండాలంటే నీవు ధర్మశాస్త్రమునందు దివ్యారాత్రంలో ధ్యానించాలి. హల్లెలూయా. ఈరోజు మరి దేవుని ప్రియులారా, 31వ రాత్రి యేసయ్య నాతో కూడా మాట్లాడాడు.
మెలకువ ప్రార్థనకి అనేక మంది 1 గంటకు ముగించిన తర్వాత అనేక మంది తన కుటుంబాలకు వెళ్ళిపోతున్నారు. అయ్యా, దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిన వాక్యాలని ఈ మందిరంలోనే ఉండి మీరు ఆ వాక్యాలను ధ్యానం చేసి ఉదయం వరకు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని దీవెనలు మీ మీదికి వస్తాయి. మిమ్మల్ని నిశ్చయంగా ఫలించే వాళ్ళుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో ఫలించే ప్రతి తీగను ఇంకా కూడా ఎక్కువగా ఫలించేటట్లు ఆ తీగలు ఇంకను కూడా చూడండి. ఆ వాక్యాన్ని చదువుదా. యోహాను 15వ అధ్యాయం 2వ వచనములో ఫలించు ప్రతి తీగ ఇంకా ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను దేవుడు తీసివేస్తాడు. పనికి వచ్చేది ఇంకా ఎక్కువగా ఫలించడానికి ఆ తీగలను దేవుడు మరి ఇంకా ఆ పందిటి మీద అల్లేటట్లు చేస్తాడు. పనికిరాని తీగలను కోసివేస్తాడంట. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తం ఏమంటే యోహాను 15:8 వచనములో మీరు చదివితే ఏమంట? బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఈ 2021 సంవత్సరంలో మీరు బహుగా ఫలిస్తే ఏమంట? నా తండ్రి మహిమపరచబడును. మిమ్మల్ని ఎందుకు యేసు ఆశీర్వదించి పరిచర్యలో తెలుసుకున్నాడంటే మీరు ఇంకను బహుగా ఫలించాలని. ఒకవేళ 2020 సంవత్సరంలో ఫలించకుండా ఉంటే ఈ 2021వ సంవత్సరంలో మీరు ఫలిస్తే తండ్రి మహిమపరుస్తాడు, తండ్రి మహిమ పొందుతాడు. మీరు ఫలించాలని ఆయనకు ఆశ. మీరు ఫలించాలి, మీరు ఫలించేవారుగా ఉండాలి. దేవుని ప్రియులారా, మరి యోసేపును చెరసాలలో వేసిన కూడా ఆ చెరసాలలో ఉన్నటువంటి అధికారి సమస్తమును అతని చేతులు అప్పగించాడు. మరి ఆదికాండము 39వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా అతనికి తోడుగా ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచినట్లు చేసెను. చప్పట్లు కూడా. హల్లెలూయా. చెరసాలలో ఉన్నను కూడా యెహోవా అతని ద్వారా యావత్తును యెహోవా సఫలపరిచినట్లు చేసెను. రాజు ఇంట్లో ఉన్నను, చెరసాలలో ఉన్నను, సమస్తమును సఫలపరిచినట్లు చేసెను. ఒక్కలేలి చెప్పలేదే? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గుహలో నుండి సౌలుకు భయపడి పారిపోతున్నప్పుడు ఆయన యెహోవాకు మొరపెట్టాడు. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టుచున్నాను. గుహలో దావీదు సౌలు యుద్ధ నుండి పారిపోయినప్పుడు అతడు రక్షించినటువంటి గీతము అని మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఆ మహోన్నతుడైన దేవునికి ఆయన మొరపెట్టుతూ, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోసేపు ఫలించడి కొమ్మ అని రాయబడినది ఆదికాండములో మనం చదువుకున్నట్లయితే యోసేపు ఫలించడి కొమ్మ. హల్లెలూయా. యాకోబు తన బిడ్డలందరినీ పిలిపించి వృద్ధాపములో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని దీవిస్తూ ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ యాకోబు చెప్పుచూ ఉన్నాడు. ఈ ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనములో చూస్తే యోసేపు ఫలించడి కొమ్మ
ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. నా ఆశ, యేసు ఆశీర్వదించు సంఘములో ఉన్న ప్రతి బిడ్డలు 2021 సంవత్సరములో ఫలించడి కొమ్మగాను, ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాన్ని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాలి. ఈ వ్యాపించాలి, మీరు వ్యాపించాలి. తూర్పు, పడమర, ఉత్తర గోడల మీద మీరు వ్యాపించాలి. ఈ దినములో యేసయ్య మాట్లాడుతున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మంట. మీరందరూ కూడా యోసేపు వలె ఫలించడి కొమ్మగా ఉండాలి. ఉద్యోగంలో ఫలించాలి, వ్యాపారంలో ఫలించాలి, మీ గ్రామంలో మీ కుటుంబం ఫలించాలి. యేసయ్య మనల్ని ఫలించడానికే మనల్ని తెలుసుకున్నాడు, ఫలించడానికే మనల్ని ఎన్నుకున్నాడు, ఫలించడానికే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది అంటారు, అబ్బా వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకొని ఎంత ఫలించారు. నువ్వు ఫలించావా? నీ ఉద్యోగంలో ఫలించావా? అయ్యా నీ వ్యాపారంలో మరి ఫలించినావాను? అయ్యా నీ పొలంలో నువ్వు ఫలించావాను? ఎప్పుడు ఫలిస్తావంటే యెహోవాను ఆనుకున్నప్పుడు, యెహోవాను ఆనుకున్నప్పుడు, ఆయన జాడలో నువ్వు నడిచినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించినప్పుడు నిత్యముగా నువ్వు చేయనదంతయు సఫలము చేస్తాడు. నువ్వు ఇంతవరకు ఎవరిని ధ్యానించినావు? ఇంతవరకు ఎవరి మీద ఆనుకున్నావు? ఇంతవరకు దేని మీద ఆధారంగా ఉన్నావు? మీ మధ్యలో నిలబడుతున్న దైవ సేవకులు పరిచర్య యెహోవా మీద ఆనుకోవడం వల్ల, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించడం వల్ల అతడు ఇప్పటి వరకు కూడా ఫలించేటట్లు చేస్తూ ఉన్నాడు. నాకు 1996వ సంవత్సరంలో దేవుని ప్రియులారా, మరి నేను వెళుతున్నటువంటి ఫుల్ గాస్పుల్ చర్చి ఇన్ ఇండియా, ఆ సంస్థలో పాస్టర్స్ ఫెలోషిప్లో నేను వెనకాల నిలబడుతున్నాను. ఆ సంవత్సరంలో దేవుని ప్రియులారా, ఆ నెలలో మరి అక్కడ ఆ దైవ సేవకులు, ఆ బిషప్ గారు సేవకులు నిలబట్టి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని ఫలించేటట్లు మార్చబోతున్నాడు. మీరు తూర్పు, పడమర, ఉత్తర మరి దక్షిణ దశలను మిమ్మల్ని దేవుడు వ్యాపించబోతున్నాడని. నేను ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడి చివరి వెనకాల గోడ దగ్గర నిలబడి నేను ఏడుస్తూ ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తున్నాను. ఒక పెద్ద కొండ అట్లే కరిగి సమానంగా మార్చబడి 4 శాఖలుగా నీళ్లు విభజింపబడి ఆ నీళ్ళు అంతను కూడా ఆ భూమిని తడుపుతున్నప్పుడు దాంట్లో గజూరపు చెట్లు, దాంట్లో అంజూరపు చెట్లు, దాంట్లో దానిమ్మ చెట్లు, దేవుని ప్రియమైన వారలారా దాంట్లో కొబ్బరి చెట్లు, ద్రాక్ష తోటలు, అవి వ్యాపించింది. నన్ను ఆత్మవశనుడై దేవుడు నాతో కూడా చెప్పుచూ ఉన్నాడు, నేను ఇలాగునా నిన్ను ఫలించి గోడల మీదకి ఎక్కి వ్యాపించినట్లుగా నీ తీగలను నేను చేయబోతున్నానన్నాడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాగ్దాన వాక్యాలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 2021 సంవత్సరములో మిమ్మల్ని గోడ మీద ఎక్కి వ్యాపించినట్లుగా మీ రెమ్మలను దేవుడు గోడల మీద ఎక్కి వ్యాపించినట్లుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మిమ్మల్ని ఫలించే కొమ్మగాను, మరి దేవుని ప్రియమైన వారలారా మరి ఊట యొద్ద ఫలించడి కొమ్మగాను దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించినట్లుగా యేసు ప్రభు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఎందరు విశ్వాసం ఉంచుతున్నారు? సంతానం లేదా? నిశ్చయంగా నువ్వు ఫలించబోతున్నా, ఫలం ఇవ్వబోతున్నా. వివాహం కాలేదా? నీకు సాటైన సహాయాన్ని దేవుడు నీ కొరకు 2021 సంవత్సరంలో ఆయన నీ ఎద్దుకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఎలాగైతే ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చినట్లుగా సహోదరుడా నీ ఎద్దుకు దేవుడు తీసుకురాబోతున్నాడు. అయ్యా ఉద్యోగము లేక ఇబ్బంది పడుతున్నావా? దేవుడు నీకు ద్వారాలను తెరవబోతున్నాడు.
మనందరూ కూడా కన్నులు మూద్దామా? మనందరూ కూడా కన్నులు మూద్దామా? చెప్పండి, యెహోవా నా కార్యములను సఫలము చేయును. ఆ వాగ్దాన వాక్యాల మీద మీ చేతులుంచి ప్రార్థన చేయండి. మీ బిడ్డలు ఫలించలేదా అమ్మా? నీ కుమార్తె ఫలించలేదా? నీ భర్త ఫలించలేదా? నీ భార్య ఫలించలేదా? అయ్యా, నీ కుమారుడు ఫలించలేదా? 2021 సంవత్సరంలో మిమ్మల్ని ఫలించినట్లుగా చేయబోతున్నాడు. నన్ను ఫలించినట్లు చేయనైనా. నేను ఈరోజు వాగ్దానాన్ని తీసుకొని వెళితే వ్యర్థం. ఆ వాగ్దానాలకు నన్ను అప్పగిస్తూ ఉన్నాను. ఆ వాగ్దానాలకు నన్ను అప్పగిస్తున్నాను నాయనా. ఇంతవరకు లోకం తట్టు చూశాను ఫలిస్తానని. అయ్యా, నేను ఓడిపోయానయ్యా, నేను పారిపోయానయ్యా. ఈ 2021లో నా ప్రభువా, నీ వాగ్దానాన్ని నమ్మి నీ కొరకు జీవిస్తాను. నా కుటుంబంలో నాయనా ఫలించలేదు, నన్ను మార్చు, నన్ను మార్చు ప్రభువా, నన్ను మార్చు నాయనా. చెప్పండి, నన్ను మార్చు ప్రభువా. మారని నన్ను మార్చితివే, చేరని నన్ను చేర్చుకొంటివే. మారని నన్ను మార్చితివే, చేరని నన్ను చేర్చుకొంటివే. చేర్చుకొంటివే నీ సంగములో, మార్చుకొంటివే నీ బిడ్డగా. అప్పగించదమ్మా. కొంటివే నీ సంగములో, మార్చుకొంటివే నీ బిడ్డగా. నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే ప్రభువా. ఈ 2021 సంవత్సరంలో నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే యేసు. నా యేసు తోడున్నది, నా యేసు నీడున్నది, నా యేసు తోడున్నది, నా యేసు నీడున్నది. నా అండ నా కొండ నీవే యేసు, నా కోట నా ఊట నీవే యేసు. నా అండ నా కొండ నీవే యేసు, నా కోట నా ఊట నీవే యేసు. నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే యేసు. నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే యేసు. ప్రేమగల మా తండ్రి, 2021 సంవత్సరంలో నాకంతా నీవే యేసు. నా అండ నా కొండ నీవే నాయనా. నా ప్రభువా, ఇప్పుడే ఫలింపకుండా ఉన్న ప్రతి బిడ్డలు ఫలించేటట్లు చేయండి. వారి కార్యాలను సఫలపరచండి. వారు నీ మీద ఆనుకొనుగాక. నా ప్రభువా, యోసేపుకు తోడుగా ఉన్నట్లు నీ బిడ్డకు తోడుగా ఉండండి. కుటుంబములో, గ్రామములో, పట్టణములో నీ బిడ్డలు ఫలించునుగాక. ఉద్యోగాల్లో ఫలించునుగాక, కుటుంబాల్లో ఫలించునుగాక, వ్యాపారాల్లో ఫలించునుగాక, వారి చేతి పనిలో ఫలించునుగాక. మీరన్నారు మీ చేతి పనులు విడిచిపెట్టద్దని. అలాగునైనా వాళ్ళు చేసే ప్రతి బిజినెస్లను ఆశీర్వదించి మీ బిడ్డలను బలపరచమని 2021 సంవత్సరము నైనా 31వ రాత్రిలో మీ బిడ్డలు కలుసుకొని ఈ ఆరాధనలో ప్రభువా, వాగ్దాన ఆరాధనలో సాక్ష్యం చెప్పడానికి దయచేయండి. ఈ సమయాన్ని నైనా నీ దాసునికి ఇచ్చినందుకై వందనాలు. మీ బిడ్డలు దీవెనతో కూడా
ఆశీర్వాదంతో కూడా వెళ్ళడానికి దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.